వెళ్ళి హోంవర్క్ లాగా అంతా చదువుకోండి, చదువు అందరూ కూడా. మీరు ఎలాగో చదివితే అర్థమవుదు, కొంత బయోగ్రఫీ చెప్పిన తర్వాత చదివితే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి అలాగా మరి అనేకులు బారూకు రాసినవి, ఇర్మియాకి దేవుడు చెప్పిన మాటలు చాలా మంది విని దేవునికి భయపడి దేవుని మాట ఎంత గొప్పదా అని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే హూది అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ గ్రంథాన్ని తీసుకురామంటే ఆ గ్రంథాన్ని తీసుకొచ్చాడు. నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. ఇప్పుడు యెహోయాకీము చాలా చలేస్తుంది. ఆ రోజుల్లో చలేస్తున్నప్పుడు ఈ రోజుల్లో కూడా కుంపట్లో అగ్గేసుకొని అక్కడ కూర్చునేవారు. ఆ వేడికి కొన్నిసార్లు మంచాల కింద కూడా పెట్టుకునేవారు. ఆ వేడికి చాలా ఎక్కువ చలి అనమాట. ఇప్పుడంటే అన్ని ఫ్లాట్స్ వచ్చాయి కదా, ప్లేస్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ చలి అనమాట. కాబట్టి ఆ చలికి అందరూ కుంపట పెట్టుకునేవారు నిప్పులు వేసుకొని. ఇప్పుడు ఈ యెహోయాకీము కూడా పెద్ద పెద్ద మరి రాజభవనాలు అంటే ఎలాగుంటాయి, అక్కడ ఆ కుంపట పెట్టుకొని ఉన్నాడు. యెహూద్ అనేటువంటి ఆయన ఇప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. రాజు ముందే చదువుతున్నాడు. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే రాజుని అవి ఎలా తన కోసమే రాసినట్టుగా, తను చేసిన పాపాలు, తన దేవునికి విరోధంగా జీవించిన జీవితం, లేకపోతే తన హృదయంలో ఉన్నటువంటి, తన ఆంతర్యంలో ఉన్నటువంటి ఆ స్వభావం అంతా కూడా ఇర్మియాకి దేవుడు చెప్పడం, బారూకు రాయడం, అవి చదవడం, ఇవన్నీ చదువుతూ ఉంటే రాజుకు అస్సలు నచ్చకపోతే ఒక 4 పేజీలు చదివాడంట. అంతే 4 పేజీలు చదివిన తర్వాత 5వ పేజీ చదువుతుంటే రాజు ఏమన్నాడు తెలుసా? అది తీసి కుంపట్లో వేసేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ఎర్రటి నిప్పులు ఉన్నాయి అక్కడ, ముందు దాన్ని కోసేయమన్నాడు. కత్తి తెచ్చి ముందు దాన్ని 2 భాగాలకు కోసేయండి అంటే ఎప్పటి నుంచో రాస్తున్నాడు ఇర్మియా. చాలా కాలం నుంచి రాసుకుంటూ వస్తున్నాడు. ఏదైనా కొంచెం పేపర్ అనుకోండి, ఒక ఇంత మోతాదులో ఉంటే మనం మన బలంతో దాన్ని చింపేయవచ్చు. కానీ ఇప్పుడు బైబిల్ని మనం చెప్పగలమా? ఇంత లావులు ఉంటుంది కాబట్టి కొన్ని పుస్తకాలు ఎక్కువ పేజీలు ఉన్నప్పుడు దాన్ని మనం చేతితో చింపలేము. వచ్చేసి ఆ కుంపట్లో వేసేయమంటున్నాడు రాజు చెప్పినట్టుగా చెయ్యాలి. కాబట్టి వెంటనే దాన్ని చదవండి. ఆ మాట కూర్చుండి. యెహూది 3-4 పుట్టలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వేయగా ఆ కుంపట్లో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా బోపడి దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా రాస్తే రాజు వితిన్ మినిట్స్ లో దాన్ని ఏం చేశాడంట? చాక్తో కోసి అగ్నితో దాన్ని అందులో వేసాడంట. ఈ రాజుకి ఎంత భయం లేదండి. రాజుకి భయం లేదంట, ఇంకెవరికి భయం లేదట. తన చుట్టూ కొంతమంది ఉన్నారట, వాళ్ళు ఎవ్వరు కూడా భయపడలేదంట. ఆ రాజు దగ్గర ఉన్న సేవకులు కూడా ఆ వాక్యాన్ని అలా చింపేసి అలా కోసేసి అంత భయంకరంగా కాల్చేస్తుంటే ఎవ్వరూ భయపడలేదంట. అసలు అంత భయంకరంగా మొత్తం ఆ గ్రంథం అంతటిని కూడా కాల్చేశారంట. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందో, అది ఎంత బలమైనదో, అది దిద్దుకుంటే అదొక